నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇప్పుడు మన ముందు రాబోయేవారు అధికారాన్ని చేతిలో ఉంచుకున్న ఉన్నత స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వస్తుంటారు. కానీ కొంతమందిని చూసారంటే మంచి మనసు గల వాళ్ళు అంటారు. ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు వాళ్ళని కూడా ప్రశ్నలు అడగాలనుకుంటారు, అలాగే ఆరోపణలు వేస్తూ ఉంటారు. ఇవాళ మన ముందు అలాంటి వ్యక్తి ఒకరు రాబోతున్నారు. కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ ఇంకా యువకుల మనసు దోచుకున్న సునీల్ దత్ గారు ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఇక్కడ కూర్చోండి సార్, ప్లీజ్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ వైసీ హాలన్ అనుమతి ఇచ్చారంటే ఈ విచారణని మొదలు పెడదాం. న్యాయస్థాన ప్రస్తావన ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ, రాజకీయాల కోసం ఈయన సినిమాల్లో యాక్ట్ చేయడం వదిలేశారు. దత్ గారు, ఈ ఆరోపణ గురించి మనం మాట్లాడే ముందు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొస్తే బాగుంటుందేమో. అలాగే. పార్టీషన్ టైంలో బల్రాజ్ దత్ అనే ఒక కుర్రాడు ముంబైలో జైహింద్ కాలేజ్కి వచ్చారు. తర్వాత ఆయన మొదటి ఉద్యోగం బస్ డిపోలో చేశారన్నమాట. ఆ రోజులు అసలు మర్చిపోలేం కదా. నేను పొద్దున్నే కాలేజీకి వెళ్ళేవాడిని, తరువాత లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు ఉండడానికి ప్లేస్ లేదు, అందుచేత ఏషియాటిక్ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని. ఆ తర్వాత 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాకు డ్యూటీ ఉండేది. 11 అయ్యేది బస్సు డిపోలో. బస్సులు డిపోకొచ్చేవి, ఏవైనా దెబ్బతింటే గనుక అవి రికార్డ్స్లో రాసేవాణ్ణి. డీజిల్ ఎంతుందో రాసి ఇచ్చేవాణ్ణి. మడిగారు పగిలిపోతే డ్రైవర్ని అడిగి రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలి. మీకు అప్పుడు ఎంత జీతం వచ్చేది? 100 రూపాయలు, నెలకి 100. బస్ డిపోలో పనిచేసినప్పుడు రేడియో అనౌన్సర్గా ఎలా మారారు? నాకు డ్రామాల మీద మక్కువ ఎక్కువ ఉండేది. కాలేజీలో డ్రామాలు వేసేవాడిని. అప్పుడొక డాన్స్ బ్యాలెట్ జరిగింది. అందులో అయితే మా ప్రొఫెసర్ నన్ను కామెంటరీ చెప్పమన్నారు. అప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ బాసెస్ వచ్చారు. అప్పుడు వాళ్ళు నా గొంతు విన్నారు నేను కామెంటరీ చెప్పేటప్పుడు. వాళ్ళకైతే నా గొంతు నచ్చింది. ఆ టైంలో ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అది ఫిల్మ్ స్టార్స్ యొక్క ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ నేను అటెండ్ చేశాను. పెద్ద పెద్ద స్టార్స్, దిలీప్ సార్, దేవానంద్ సార్, ఇంకా ఆ టైంలో అయితే సూర్య మేడంతో ఇంటర్వ్యూ చేశా. దాని తర్వాత చాలామంది స్టార్స్తో ఇంటర్వ్యూ చేశాను. వాటితో కలిపి ఇంకో ప్రోగ్రాం కూడా నేను చేశా, సినిమా విషయాల గురించి మాట్లాడడం. నాకు తెలిసి మీరు పయనీయర్. అదేమిటంటే అది ఆప్కి అదాలత్లా నా ప్రోగ్రాంలో నేనే పయనీయర్. అలాగా? ఎందుకంటే అడ్వర్టైజింగ్ కంపెనీకి నేనే అడ్వైజ్ ఇచ్చా. ఏంటంటే సినిమా విషయాలు ప్రజల వద్దకు వెళ్తే బావుంటుందని, ఇంకా స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, లైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా డైరెక్టర్ ఏం ఎదురు చూస్తున్నారు, కెమెరా ఎలా వర్క్ చేస్తోంది, డైలాగ్ ఎలా చెప్పాలి. అలాగే ఈ బల్రాజ్ దత్ అనే ఆయన సునీల్ దత్గా ఎలా మారారు? దిలీప్ సార్ది ఒక సినిమా నడిచేది. అందులో రమేష్ సైకిల్ సార్ ఒక పెద్ద సినిమా చేశారు, షహీద్. ఆ కాలంలో అందులో సాంగ్స్ గొప్ప పాపులర్. ఇక్కడున్న కొంతమంది పెద్దవాళ్లకు ఆ పాటలు తెలుసు. ఓ వీరుడా నీ పోరు సాగించు, ఆ పాట బాగా పాపులర్ అయింది. ఆ కాలంలో నేను దిలీప్ సార్ని ఇంటర్వ్యూ చేశా. నేను స్టూడియోకు వెళ్ళినప్పుడు సాగర్ సార్ అన్నారు, ఎందుకు నువ్వు హీరో కాకూడదన్నారు. ఇలా ఇంటర్వ్యూలు చేస్తూ తిరుగుతూ ఉన్నావన్నారు. నేనన్నాను, మీరు నన్ను హీరోని చేస్తే ఖచ్చితంగా రెడీ అవుతాను, కాకపోతే చిన్న చిన్న రోల్స్ చేయనన్నా. సరే ఒక టెస్ట్ చేసి చూద్దామన్నారు. తర్వాత అలా టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్ సమయంలో దిలీప్ సార్ వేసుకున్న డ్రెస్ నేను వేసుకున్నాను, ప్యాంట్ కోట్ మొత్తం. నేను దిలీప్ సార్ కన్నా కొంచెం హైట్. నాకా ప్యాంట్ అయితే మోకాళ్ళ వరకే వచ్చింది. స్లీవ్స్ అయితే ఇక్కడి వరకు వచ్చాయి. నేను వచ్చేటప్పుడు మీరు పిలిచారు కదా, అప్పుడు ఇక్కడుండి డైలాగ్ ఒకటి చెప్పా. నాకు ఆ డైలాగ్ జ్ఞాపకం ఉంది. అయితే సడన్గా ఏమైందంటే ఏదో గుహలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. 4 పక్కల చీకటే. అప్పుడు నేనేదో డైలాగ్ చెప్పేసి అలా వెళ్ళిపోయినా. సో అది 1955లో. అప్పట్నుంచి బండి అలా మెల్లమెల్లగా నడుస్తూనే ఉంది. నెమ్మదిగా వెళ్ళలేదు, మీ బండి చాలా వేగంగానే వెళ్ళింది. కానీ మదర్ ఇండియా సినిమాలోనే మీ అసలు స్పీడ్ మొదలైంది. అవును. ఆ రోల్ మీకెలా వచ్చింది? ఆ రోల్ గురించి చెప్పాలంటే అదొక విచిత్రమైన కథ. దానికి ముందు నా 2 సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. ఏకీ రాస్తా, విఆర్ చోప్రా సార్ది.
నేను అందులో పనిచేశా. అందులో నటించాను. అశోక్ కుమార్ సార్ ఉన్నారు, మీనా కుమార్ ఉన్నారు. ఆ సినిమా అయితే సిల్వర్ జూబ్లీ ఏకరేస్తా. ఆ తర్వాత సాధన సినిమా చేశారు చోప్రా సార్ది. అది కూడా సిల్వర్ జూబ్లీ. నేనప్పుడు షూటింగ్లో ఉన్నాను. నాకు ఒకరోజు మెసేజ్ వచ్చింది. ముక్రిన్ అనే ఒక కమెడియన్ ఉన్నారు కదా, అతను నాకు ఆయన మంచి కమెడియన్. స్నేహితుడు. ఆయన ఏమన్నాడంటే, మెహబూబ్ సార్ మీ గురించి విన్నారన్నారు. నేనన్నాను, ఆయన సినిమాలో హీరోని ఎంపిక చేశారు కదా అని. దాందేముంది, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అప్పుడు నేను మెహబూబ్ సార్ని కలిసా. అప్పుడు ఆయన నన్ను చూసి నీకు రాము రోల్ ఇస్తా అన్నారు. అది పెద్దన్నయ్యగా. నేనన్నాను, సార్ మెహబూబ్ సార్ మీరు చాలా పెద్దవారు, ఎన్నో పెద్ద సినిమాలు చేశారు. నాకు మీరు చిన్న రోల్ ఇచ్చినా చాలు, కానీ మీరు అంత పెద్ద రోల్ నాకు ఇచ్చేశారన్న. మీరే చిన్న రోల్ ఇచ్చినా నేను రెడీ అని చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు. ఒకరోజు కూర్చొని ఆయన నన్ను అలా చూస్తూనే ఉన్నారు. ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాల. అప్పుడు ఆయన నాతో అన్నారు, నీకు బిర్జు రోల్ ఇస్తానని చెప్పారు. అదేంటంటే బిర్జు అనే రోలు ఆ సినిమాలో ఇంపార్టెంట్. సరే మీ ఇష్టం అని చెప్పాను. కానీ మీ హెయిర్ కొంచెం నీలంగా ఉందన్నారు. మిమ్మల్ని చూస్తుంటే పల్లెటూరు వాళ్ళ లేడు అన్నారు. వెంటనే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి, నాకు తెలిసిన ఒక బార్బర్ ఉన్నాడు. అతను నాకు బాగా తెలిసినవాడు. ఫ్రీగా షేవ్ చేసేవాడు, హెయిర్ కట్ చేసేవాడు. సో నేను అతను ట్యాక్సీలో తీసుకువెళ్ళి స్టూడియోకి తీసుకొచ్చా. ఏం మాట్లాడకుండా రా స్టూడియోకి వెళ్దాం, చిన్న పనుందన్నా. అలా తీసుకొచ్చాను. అతను అక్కడ నమాజ్ చేస్తున్నాడు. అతను నమాజ్ చేయడం చూసి, సార్ నేను బార్బర్ని తీసుకొచ్చాను సార్ అన్న. జుత్తు ఎలా కత్తిరించుకోవాలో చెప్పండి, అలా చేయించుకుంటా అన్నా. దానికి ఆయన ఓకే అన్నారు. నా జుత్తు అయితే కత్తిరించుకున్నాను. తర్వాత మేకప్ విషయంలో కొంచెం డార్క్గా ఉంటే నువ్వు పల్లెటూరు వాళ్ళ ఉంటావన్నారు. అది పొలంలో పనిచేసేవాళ్ళ, అంటే ఎండలో పనిచేసినట్టు. అయితే నువ్వు చాలా ఫైర్గా ఉన్నావన్నారు. నేను తిన్నగా పైకి వెళ్ళా మేకప్ రూమ్కి. అక్కడున్న అన్నిటినీ చేతిలో తీసుకొని మొత్తం అన్నీ మొఖానికి రాసేసుకున్నాను. ఒక మనిషి మొహం నల్లగా ఉంటే కళ్ళు పెద్దవిగా తెలుస్తాయి. అప్పుడే సార్ నన్ను చూసి, ఇప్పుడు నువ్వు పల్లెటూరు వాళ్ళు ఉన్నావన్నారు. అరే ఇతను బ్రిడ్జ్ క్యారెక్టర్ ఇచ్చేసేయాలి. సో అలా నాకు బ్రిడ్జ్ రోల్ దక్కింది. ఆ తర్వాత మీకు వరుసగా హిట్ సినిమాలు పడ్డాయి. సుజాత, సాధన, అవునవును. ముజే జీనేదో, ఇలా పెద్ద లిస్టే చెప్పచ్చు. ఈ మదర్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యాక నాలాంటి ఒక టఫ్ అయిన వాళ్ళు లేరనే అనొచ్చు. ఆ తరువాత నాకు ఎలాంటి రోల్స్ దక్కాయి అంటే పల్లెటూళ్ళలో మోతుబారిగా అలాంటివి, ఇంకా సిటీలో ఒక గ్యాంగ్స్టర్ రోల్. నేను అనుకున్నాను మనం ఇలాగే ఉంటే ఇలాంటి రోల్సే మనకు దొరుకుతాయని. అయితే నేను అనుకున్నది ఏంటంటే ఇటువంటి రోల్స్లో నేను ఇంత పెద్దవాడిని అయినా నాకే తెలియదు. ఎందుకంటే నేను ఎక్స్పెరిమెంట్ని బాగా నమ్మాను. నేను యాదేలో నడిచినట్టు వన్ యాక్టర్ మూవీ. సినిమాలో ఒకే ఒక యాక్టర్ అంతే. ఆ సినిమా బెర్లిన్ ఫెస్టివల్లో గ్రాండ్ ఫిక్స్ అవార్డు దక్కించుకుంది. ఇలాంటివి ఎన్నో ప్రయోగాలు చేశాను, కానీ కొంత నష్టం డబ్బులు కూడా బాగా వచ్చింది. నష్టం వచ్చింది. చాలా నష్టాలు. రేష్మా సీరా వల్ల అవును. చాలా గొప్ప నష్టం కలిగింది నాకు. రేష్మి షారా గురించి మేము విన్నది ఏంటంటే, ఆ సినిమాలో మీరు అమితాబ్ బచ్చన్ గారి గొంతుని మూగుచేయడానికి కారణం ఆయన గొంతు మీ గొంతుని డామినేట్ చేస్తుందనా? అప్పుడు అమితాబ్ బచ్చన్ లేడు. అప్పుడు అతను న్యూ కమర్ అంతే. కానీ గొంతు చాలా పవర్ఫుల్గా ఉంది. లేదు అప్పుడు గొంతేమి అంత తెలీదు. సినిమా హిట్ అయ్యాకనే తెలిసింది. అతను మోగవాడు, అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందువల్ల చాలా సింపతీస్ దక్కాయి. ఆ సింపతి వల్లే ఆ రోల్ అంత బాగా హిట్ అయింది. అయితే ఈ విషయం తెలియకుండా పోయింది. మనం ఏదైనా మంచి క్యారెక్టర్ని ఫాలో అయితే మనకు కొన్ని విభిన్నమైన క్యారెక్టర్స్ ఆ దారిలో దక్కుతాయి. అయితే వదంతులనేవి ఒక్కొక్క సమయంలో యాక్టర్స్ మధ్య కొన్ని మనస్పర్ధలు కలిగిస్తాయి. అయితే మీరిద్దరు విడిపోవడానికి ఏదైనా జరిగిందా? అలా ఏం జరగలేదు. విడిపోవడానికి కొంతమంది ట్రై చేశారు, అదే మీలాగా. దత్ గారు, సినిమాలు మిమ్మల్ని బలరాజ్ నుంచి సునీల్ దత్గా మార్చింది. అవే సినిమాలు మిమ్మల్ని స్ట్రీట్ లైట్ నుంచి తీసుకెళ్లి బంగ్లాలో కూర్చోబెట్టింది. ప్రజల ప్రేమ, ఆదరణ మీకు చాలా ఉంది. మీకు ఇన్ని సినిమాలు ఇచ్చాయి, కానీ మీరు రాజకీయాల కోసం సినిమా జీవితాన్ని వదిలేశారు. దాని గురించి చెప్పాలంటే నేనసలు కలలో కూడా ఊహించలేదు ప్రజలు నన్ను ఇంత ఆదరిస్తారని. అంటే ప్రజలు నన్ను ఆదరించకపోతే నేనింత పెద్ద యాక్టర్ని ఎలా అవుతాను? ఒక నటుడుగా ప్రజలు మీ మీద అంత అభిమానం పెట్టుకున్నారు. అలాంటి ఒక వ్యక్తి సినిమాలు వదిలేసి రాజకీయాల్లో వెళ్ళిపోవడం ఏమీ అంతగా బాలేదు. అదేంటంటే నేనొక రాఖీ అనే సినిమా చేశా. ఆ రాఖీ సినిమాలో నా కొడుకు యాక్ట్ చేశాడు, అది బాగా హిట్ అయింది.
అప్పుడు నేను ఒకటే అన్నాను, ఒకే వరలో 2 కత్తులు ఉండకూడదు, ఒకటి వాడుండాలి, నేనుండాలని. అంటే నేను ఇందులో చాలా విషయాలు చవి చూశాను. కొడుక్కి ఛాన్స్ ఇవ్వాలి. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయం మీకు నేను కాస్త వివరంగా చెప్తాను. అది ఇందిరా మేడం హత్య తర్వాత ఆ సంఘటన జరిగినప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను. అప్పుడు కండోలెన్స్ మీటింగ్ కోసం కౌన్సిల్ జనరల్ ఆఫీస్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళి బయటకొచ్చినప్పుడు చాలామంది సర్దార్లను నేను చూశాను. అప్పుడు వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హుషారుగా ఉన్నారు. అది చూసి నేను బాధపడ్డాను. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఢిల్లీలో ట్రక్కులు తగలబడ్డాయి, ఇంకా చాలా చాలా బళ్ళన్నీ తగలబడిపోయాయి. మొత్తం ఢిల్లీ అక్కడక్కడ మంటల్లో ఉంది. అప్పుడే సర్దార్లు గాయాలకు గురయ్యారు. అలా నా కళ్ల ముందే ఇటువంటి ఎన్నో సంఘటనలు. ఎలా అంటే ఇండియా పార్టీషన్ అప్పుడు జరిగినవి అలాంటివి, ఆ రోజులో జరిగిన విధంగా. దాని గురించి ఆలోచించినప్పుడు నిజంగా నాకు మతిపోయింది. ఇవే నా మైండ్లో అలా దొల్లుతున్నాయి. సో ఈ సంఘటన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అది రాజీవ్ గాంధీ చేశారు. ఆయన నన్ను, నువ్వు ఎలక్షన్లో నుంచుంటావా అని అడిగారు. అందుకు నేను ఖచ్చితంగా ఉంటాను అన్నా. ఎందుకంటే నా కళ్ల ముందు ఇన్ని ఘోరాలు జరిగాయి. నా వంతు నేనేదైనా చేయాలి, నా దేశం కోసం నేనేదైనా చేయాలనుకున్నా. మనం సెక్యులర్గా ఉండాలి, అన్ని మతాల వాళ్లతో కలుపుకోవాలి, అప్పుడే మన దేశం బావుంటుంది. ఇదే కారణంతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ప్రజలు చాలా మంది మిమ్మల్ని ప్రశ్న అడగాలని అంటున్నారు. మీరు అడగండి. 84లో జరిగిన కలాపం వల్ల చాలామంది సర్దార్లు చనిపోయారు. అప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇదెలా జరిగింది? నేనేం చేశానంటే యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీగా నేనేం చేశానంటే నేను నడుచుకునే దత్ గారు, పంజాబ్ ఆయన వరకు వెళ్ళాను. ఏమంటున్నారంటే ఒక గొడవకి కారణమైన పార్టీలో మీరు వెళ్ళి చేరారని అంటున్నారు. అదేంటంటే ఒక పార్టీలో కొంతమంది తప్పు చేస్తారు, అందువల్ల పార్టీని తప్పు పట్టకూడదు. అంటే బేసికల్గా అది సెక్యులర్ పార్టీ. ఇంకా చెప్పాలంటే సెక్యులరిజం నేను నమ్ముతాను. నేను గాంధీ సిద్ధాంతం నమ్ముతాను. అందువల్ల నేను చేసేదేవైనా తప్పుడు దోవలో వెళ్ళదు. నా ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే నేనెలా బిహేవ్ చేస్తానో మీరు దాన్ని ఫాలో అవుతారు. నా ఆరోపణ వేరే దత్ గారు. చెప్పండి. ఏ సినిమా ప్రపంచం అయితే మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిందో, ప్రేమ లేదు లేదు ఆదరణ లేదు, ఫిల్మ్ ఇచ్చాయో. ఇండస్ట్రీ కాదు, ప్రజలు. లేదు లేదు ఉండండి. దాని కారణం ప్రజలు. మీరు ఇక్కడ ఉండి ఇంత పాపులర్ అయ్యారు, ఇంత పెద్ద స్టూడియో నిర్మించారు, అదంతా ఈ ప్రజల వల్లే కదా కలిగింది. ఈ రోజు మిమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారు, అదంతా ప్రజల వల్లే. ఇంకా చెప్పాలంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళకి నచ్చో, త్వరగా ముగిసిపోతాయి కదా. కానీ మీరు ఇలా బిడిసి పట్టుకున్నారు కదా చాలా సంవత్సరాలుగా. మీరైతే అన్ని రికార్డ్స్ని తుడిచిపెట్టేశారు. చెప్పాలంటే టీవీ రికార్డ్స్ అన్నిటినీ మీరు తుడిచేశారు. నిజమే అవును, కదా? మీరు కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని ఎవరు అలాగేం బెచ్చలేకపోయారు. కాదు. దత్ గారు, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ ఆరోపణలు ఏంటంటే మీరు ఫిలిం ఇండస్ట్రీకి అసలు ఏమీ చేయలేదట. అది నేను 20 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళే ఇక్కడికొచ్చి చెప్పాలి. ఇది ఇలా ఉంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ మాకున్నాయి, ఇలా డిస్కస్ చేసుకుని వాళ్ళు చెప్తే ఒక నిర్ణయం కానీ దత్ తీసుకుంటాం. గారు, ప్రధానమంత్రి గారు మిమ్మల్ని పిలిచి మీకు ఏ మినిస్ట్రీ కావాలని అడిగినప్పుడు మీరు నాకు ఐఎంబీ కావాలి, నేను ఫిలిం ఇండస్ట్రీకి ఏదో చేయాలనుకుంటున్నానని చెప్పుండొచ్చు కదా. లేదు నేను అలా ఏం చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీకి నా వల్ల ఏమవుతుంది? అక్కడికి వెళ్తే నేనే ఇరుక్కుంటాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయలేను కదా. తర్వాత నేను రాజ్యాంగం కోసం డిఫెండ్ చేసుకుంటానుగా. అదే అలా కుదురుతుంది చెప్పండి? దానికి బదులుగా నేను యువకుల పక్కన ఉన్నాను. అంటే నేను క్రీడారంగంలో కూడా ఉన్నానంటున్నా. 75 ఏళ్ల వయసులో యువ మంత్రినా? ఎందుకని మీరు అందరి ముందు నన్ను ఇలా అంటున్నారు? ఎందుకు ఇలా అంటున్నారు? ఈ విషయం అందరి ముందు చెప్పి నన్ను ఇరికించారే. ఇలా అందరి ముందు చెప్పకూడదు, ఒంటరిగా కానీ ఎప్పుడైనా. చూసారంటే మీరు పార్లమెంట్లో మీ బయోడేటా క్లియర్గా రాశారు, అందులో మీ వయసు కూడా ఉంది. వాళ్ళు అది తెలియకుండా రాసుంటారు. దత్ గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏమేం సాధించారన్న ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి. సునీల్ దత్ గారి మీద ప్రజల తరపున ఆరోపణలు, ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ కేసు కొనసాగుతుంది బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ మీ అందరి ముందు ఉన్నది ఫిలిం స్టార్ ఇంకా రాజకీయ నేత సునీల్ దత్. ఆప్కి అదాలత్లో యూనియన్ మినిస్టర్ సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ, ఈయన రాజకీయాల్లోకి సరైన వ్యక్తి కాదు,
దత్ గారు, ప్రజలు ఏమంటున్నారంటే మీరు చాలా మంచివారు, సిన్సియర్గా ఉంటారు, మంచి మనసు గలవారు. ఎలా మీరు రాజకీయాల్లో ఇరుక్కున్నారు? రాజకీయం అనేది ఒక మంచి కుటుంబానికి చెందిన వాళ్ళు చేసేది కాదంటున్నారు. మీ ఆరోపణ నిజమే అనుకోండి. అయితే దీనికి సమాధానం చెప్పాలంటారా? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చూడండి, నేను ఒకరి పదవిని లాక్కోవాలని రాలా, ఎవరినైనా తిట్టడానికి కూడా రాలేదు. నేను 5 ఎలక్షన్లు గెలిచాను. ఎప్పుడూ కూడా నేను ఎదుటి పార్టీని ఏ ఒక్క మాట అనింది లేదు. అంటే పాదయాత్రకి వెళ్లే వాళ్ళందరూ పదవి కోసమే చేస్తూ ఉంటారు. కానీ మీరు పాదయాత్రలకి వెళుతున్నారు, పదవి అలాగే ఉంది. లేదు, నేను పదవి ఆశించి రాలేదు. నేను నిజం చెప్పాలంటే ప్రజాసేవకొచ్చాను. ఎందుకంటే డెమోక్రసీలో కానీ దత్ గారు, మీకు ఇప్పుడు పదవి దొరికింది కదా, ఆర్ఎస్ఆర్ లో ఇప్పుడు మినిస్టర్గా ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత. ఈ 20 ఏళ్లు వెయిట్ చేసినా కూడా మీకు కోపం రాలేదు. అసలు అవును. విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నా వరకు అయితే డాక్టర్ అవ్వాలనుకున్నా, కానీ 10th చదివితే కుదురుద్దా? అలా గనుక డాక్టర్ అయితే ఏం చేయలేరుగా. ముంబైలో రైట్స్ జరిగినప్పుడు అవును మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు. మీ పార్టీ ప్రభుత్వమే అప్పుడు పవర్లో ఉంది. స్టేట్ లో కూడా మీ పార్టీనే పవర్లో ఉంది. మీరు పదవి నుంచి తప్పుకున్నారు. అవును, తప్పుకున్నా. పదవి వదిలేసొచ్చా. తప్పులెన్నో జరుగుతూ ఉంటాయి. 15 రోజులు అలా రైట్స్ జరుగుతూ ఉంటాయి. కర్ఫ్యూ ఉంటుంది, ప్రజలు చనిపోతారు. ఇప్పుడేంటంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే గవర్నమెంట్ అని ఏం ప్రయోజనం? అందుకే రిజైన్ చేశాను. ఆ తర్వాత 1985లో స్లమ్ డ్వెల్లర్స్ కోరిక లేపినప్పుడు ప్రభుత్వం మీరు చెప్పింది వినలేదు. మీ పార్టీ ప్రభుత్వమే నడుస్తూ ఉంది. మీరు దాన్ని వ్యతిరేకించి పోరాటం చేశారు. అవును, ఖచ్చితంగా. ఎందుకు చేయకూడదు? నా ఉద్దేశం ప్రజల శ్రేయస్సు కోసం నేనేదో ఒకటి చేయాలనే. డెమోక్రసీలో ప్రజల కోసం ఏదో సేవ చెయ్యాలి. నేనున్న ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోకపోవడం అనేది చాలా తప్పు. ప్రభుత్వం తప్పు చేస్తోందంటే ఆ విషయం నేను వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ తప్పు జరుగుతోంది, అది ప్రజలకెదురుగా. మనం ఏం చేయాలన్నా ప్రజల శ్రేయస్సు కోసం చేయాలి. సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారంటే వాళ్ళని రాజకీయాల్లో అన్ఫిట్ అని అంటారు. పార్టీ అనేది అది వేరే విషయం. పార్టీ అనేది ప్రజలు నమ్మితేనే ఆ కదా. పార్టీ మిమ్మల్ని ఎంపీ చేశారు, సీట్ ఇచ్చారు. పార్టీ నాకు సీట్ ఇచ్చింది, కానీ నాకు వాళ్లే కదా ఓటు వేసేది, ఇక్కడున్న ప్రజలు. నేను వీళ్ళని చూసుకోవాలి, వాళ్ళ సమస్యల్ని చూడాలి. అలా చూడకపోతే నాకు సీట్ వచ్చిన ప్రయోజనం ఏముంటుంది? నేను సూటిగా ఒక విషయం చెప్తా. ప్రజల సమస్యల్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే నేను పార్టీలో ఉండి ప్రయోజనం లేదు, నాకు సీట్ అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పా. ఆ రాజకీయాల్లో మీరు సిన్సియర్గా ఉన్నందువల్లే 15 నెలలు మీ అబ్బాయి జైల్లో ఉండాల్సొచ్చింది. ఉండొచ్చు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కొన్ని మర్చిపోవాలి గదా. వాటినెవరికీ దండోర వేసి చెప్పలేదు, ఏమీ చేయలా. ఆ బాధ్యత నా భుజాల మీదకి నేనెత్తుకున్నా. తను ఆ విధంగా చేశాడు, కాని ఎప్పుడూ అలా చేయడం కుదరదుగా. కాబట్టి సమస్యల్ని మనం ఎదుర్కోవాలి, తప్పదు. పార్టీషన్ తర్వాత ఇండియా ప్రజలంతా రోడ్డెక్కి పోరాటాలు చేసినప్పుడు ఇటువంటి సంఘటనల వల్ల ఇది నా బిడ్డ కూడా అనుభవించాలి కదా. అందుచేత నా కొడుకు 1.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నా వల్ల తోచింది నేను వాడికి చెప్పి చూసా. నువ్వు నా కొడుకువి, ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కో అన్నాను. నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు కూడా వాడి కేసు జరుగుతోంది. వాడికి అంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా వాడికంటూ ఒక స్థానం దక్కించుకున్నాడు ఎస్ ఏ యాక్టర్గా. అది నిజంగా చాలా పెద్ద విషయం. మన మీద ఎంత టెన్షన్ ఉన్నా, మనం ఎంత కష్టంలో ఉన్నా, అలా ఉన్న కెమెరా ముందు నిలబడి పని చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే సంజయ్ దత్ గారు మారిషస్లో షూటింగ్లో అక్కడెక్కడో ఉన్నారు, మీరు ఆయన్ని ఇక్కడికి రప్పించారు. అవును, పిలిచాను. పిలిచిన వెంటనే వాడు కూడా వచ్చేశాడు. వాడు గిల్టీ ఫీల్ అయితే ఎందుకని అంత దూరం వస్తాడు? ఇక్కడ కొంతమంది ఎన్నో తప్పులు చేసి విదేశాలు పారిపోయిన వాళ్ళున్నారు. నువ్వు రారా అన్నాను, వాడు వచ్చాడు. ఆయన రాగానే ఆయన ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఏదో టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన్ని అలా అరెస్ట్ చేశారు. అవును, నిజమే, అలాగే చేశారు. వాళ్ళు అలాగే చేశారు. ఆయన ఇక్కడికి రమ్మని చెప్పి తప్పు చేశామని మీకు అనిపించలేదా? నో, నేను నా డ్యూటీ చేశాను. నా బాధ్యత అది. బాధ్యత తెలిసినవాడు కాబట్టి నువ్వు రారా అని చెప్పాను. వాడొచ్చాడు, వాడు బాధ్యత తీసుకున్నాడు. వాడిని ట్రీట్ చేసే విధానం వాడి బాధ్యత. మీ చెప్పింది పార్టీ అర్థమైందిగా? ప్రభుత్వం నడుస్తూ ఉంది, అప్పుడు మీ పార్టీ సీఎంఏ ఉన్నారు. అవును, ఆ విషయం నాకు తెలుసు. దాన్ని మర్చిపోలేదు. అయితే చూశారంటే ఒక మంచి కవిత ఉంది. कि वो अपनी खून न बदलेंगे, हम अपनी वजह क्यों बदलें? सुबह सर बन के क्यों पूछें कि हमसे सरगरां क्यों हैं? మనం మనల్లా ఉండాలి, వాళ్ళు వాళ్ళలా ఉండాలి. అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకని మారాలి? మనం ఆల్రెడీ ఎప్పుడో ఒక దారి ఎంచుకున్నాం, ఆ దారినే మనం ఎప్పుడూ వెళ్తూ ఉంటాం. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శరద్ పవార్ ఆయన
రాజకీయ లాభం కోసం సంజయ్ దత్ మీద కేసు వేశారు, ఆయన్ని జైలుకి పంపించారు అని. ఇప్పుడు వాళ్ళ పార్టీతో కలిపి మీ పార్టీతో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మీకు బాధగా ఉండదా? లేదు, నేను అలా చెప్పలేదు. ఎప్పుడూ కూడా నేను శరద్ పవార్ దగ్గర దానివల్ల ఇలా జరిగిందని చెప్పలేదు. అది ప్రజలు చెప్పుంటారు. నా నోట్లోంచి అలాంటి మాట రాదు, ఎందుకంటే నా దగ్గర అలాంటి వాళ్ళు కూడా ఉండరు. చూడండి, అప్పుడు నా ప్రభుత్వమే రాజకీయంలో ఉంది. అయితే నేను ఆ విధంగా చేస్తే అది ప్రభుత్వానికి నచ్చదు. అయినా చేశాం. మన అభిప్రాయాలను మనం ఎందుకు మార్చుకోవాలి? నేనా మాట చెప్పలేదు. అది ఈయన అలా చేశారు, ఆయన ఇలా చేశారు అని. ఎవరు ఏం చేశారో వారి వారి విధులు వాళ్ళు చేశారు. యాజ్ ఏ ఫాదర్గా నా డ్యూటీ నేను చేశాను. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు ఏంటంటే, ఒక ఫాదర్గా చేసింది కరెక్టా కాదా అని. దానికి నేను సమాధానం చెబుతాను. వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యాజ్ ఏ పొలిటీషియన్గా మీ డ్యూటీ కరెక్ట్గా ఉందా లేదా? దేని గురించి? ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ ఉంటే వాళ్ళ పార్టీ చీఫ్ మినిస్టర్, ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఆ టైంలో ఇలాంటి ఒక కేసు వచ్చిందంటే పార్టీకి వ్యతిరేకంగా పోరాడతారా లేదా పార్టీ వదిలి వెళ్ళిపోతారా? ఎందుకు? సంజయ్కి ఇలా జరిగినప్పుడు అదే నా కొడుక్కి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉంది. ఇండివిజువల్ డోంట్ మ్యాటర్, పార్టీ కదా ముఖ్యం. అప్పుడు నేను కాంగ్రెస్ను వదిలి రాలేదే. అప్పుడు కూడా నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. నేను కాంగ్రెస్లో ఒక వ్యక్తిగా కాదు, సిద్ధాంతాలు తెలిసినవాడిగా ఉన్నాను. అయితే ఈ బాధ్యత ఎవరిదంటారు? కేసు వేశారు, జైల్లో ఉండాల్సొచ్చింది, ఇంకా కేసు నడుస్తుంది. దీనికి బాధ్యత ఎవరో చెప్పండి. దాన్ని మీకు ఎలా చెప్పాలంటే, అది ఒక తలరాత అనొచ్చు. జీవితంలో ఇలా రాసిపెట్టుంది, అది ఆ విధంగా జరిగింది. ఎవరు మాత్రం ఏం చేసినా ఆపగలరు? అలా జరగాలని రాసిపెట్టుంది ఎవరు ఆపగలరు? తలరాత ఆ విధంగా ఉంది. నీకిలా జరుగుతుంది, నీ కొడుకు జైలుకు వెళ్తాడు, నువ్వు అనుభవించాలి. అన్నిటినీ నేను ఒప్పుకుంటా. నేను ఎవరిమీద నిందలు వేయలేదే. అలా వేస్తే నాకేం దొక్కుతుంది? ఏం దొక్కుతుంది చెప్పండి? అంటే కనీసం ప్రజలైనా నిజమేంటో తెలుసుకుంటారు కదా. ప్రజలకది తెలుసు. ప్రతిసారి నేను మీకు చెప్పక్కర్లేదు. వాళ్ళకి బాగా తెలుసు నేనేంటో అనేది. నాకు, నా భార్యకి దేశం అంటే ఎంత అభిమానం ఉన్నదో అన్న సంగతి. జీవితం మొత్తం పూలబాటగా ఉంటుందని ఎలా అనుకుంటాం? ముళ్ళు కూడా ఉంటాయి. సడన్గా ముళ్ళొస్తే నడవడం కష్టం. కానీ మీ జీవితంలో ఉన్నన్ని ముళ్ళు ఎవరి జీవితంలోనూ ఉండుండదు. అవును, అది నిజమే. అయితే దానికి ఒక కవిత ఉంది. ये कांटों से भी निभा के जा रहा हूँ मैं, है नहीं? అన్నిటినీ దాటుకునే వెళ్ళాలి కదా. దత్ గారు, మీరు రాజకీయాల్లో ఉండాలంటే చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి, మీ మీద ఇంకా ఆరోపణలున్నాయి. ఒక బ్రేక్ తర్వాత కేసు కొనసాగుతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నది ఫిల్మ్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడైన కేబినెట్ మినిస్టర్గా ఉంటున్న సునీల్ దత్ గారిని. ఆప్కి అదాలత్లో సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ, కుటుంబం కోసం ఈయన సిద్ధాంతాల్ని మార్చుకున్నారు. నేను మీ కూతురు ప్రియదత్ గారి ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో ఆవిడ ఏమన్నారంటే, చిన్నప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట, చీకటి పడేలోపు పిల్లలు ఇంటికి వచ్చేయాలని చెప్పేవారట, టీవీ ఏమో ఒక లాంజ్లో ఉంటుంది, అది పర్టికులర్ టైంలోనే చూడాలట. నన్నడిగితే అందరి ఇళ్లల్లోనూ అలాగే ఉండాలి. ఎందుకంటే మనం ఒక పెద్ద ఇంట్లో ఉండాలి అని అది మన పిల్లలకు అసలు తెలియనివ్వకూడదు. వాళ్ళకి రూమ్లో టీవీ ఉండాలి, బయట టీవీ ఉండాలి అనేది ఇలా. అంటే నా వరకు నేను చెప్పేది అది పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకొక మంచి వాతావరణం కల్పించాలి. కానీ మీకు అనిపించలేదా కొడుకుని సరిగ్గా పెంచలేదు అని? కొంతమంది పిల్లలు కొంత అమాయకులుగానే ఉంటారు, కొంతమందంతే అగ్రెసివ్గా ఉంటారు. ఒకసారి సంజయ్ ఒక పని చేస్తుంటే నేను పట్టుకున్నాను. నన్ను కలవడానికి ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కాస్త వాడికి దగ్గరయ్యారు. మన సంజయ్ సునీల్ దత్ కొడుకు ఇలా అనేవారు. అయితే కొంతమంది వాడి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. నేను లోపలికెళ్ళగానే సిగరెట్ కాల్స్తూ దాన్ని బయటకు పారేశారు. ఒకరోజు నేను గార్డెన్లో చూసినప్పుడు వాడు ఇలా వెతుకుతున్నాడు. అలా తీశాడు, కింద నుంచి పొగొచ్చింది. అరే ఏంట్రా ఇది అని ఇలా చేత్తో లాగాను. అప్పుడు వెంటనే వాడు ఇలా చేత్తో దాన్ని నలిపేస్తున్నాడు. చేతిలో సిగరెట్ ఉంది. రే, నువ్వు చేసింది చాలా తప్పురా అని వాడితో చెప్పాను. ఇలా సినిమా వాళ్ళు తరచూ ఇంటికొస్తుంటే వాడు పాడైపోతున్నాడు. తరువాత నిర్ణయించుకున్న వాడిని సనా వరకు పంపించేద్దామని.
అలా వాడిని అక్కడికి పంపించేశాను. బోర్డింగ్ స్కూల్. అవును, బోర్డింగ్ స్కూల్. ఆయన అక్కడికెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. అదొక పెద్ద సమస్య. అంటే ఇంతకు ముందెప్పుడు వాడిలా ఉండేవాడు కాదు. ఎందుకంటే వాడికి అమ్మ గారాబం ఎక్కువ. వాడి పట్ల తను కూడా అలాగే ఉంటుంది. అందువల్ల తన మరణం వాడు తట్టుకోలేకపోయాడు. అది వాడిని చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తనని అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసాం. బ్రీచ్ క్యాండీలో పెట్టాం. ఆరోగ్యం బాలేదని బ్రీచ్ క్యాండీలో చేర్చాం. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 7th మే 1981లో సంజీవ్ సినిమా రిలీజ్ టైం. రాకేనే ఆయన మొదటి అవును, సినిమా వాడి కదా? మొదటి సినిమా. మీకే తెలుసు, ఒక ఆర్టిస్ట్కి మొదటి సినిమా అది ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం కదా. ఆర్టిస్ట్ గా చాలా, అది చాలా గొప్ప పెద్ద విషయం. విషయం. ఒక తండ్రిగా అది ఎంతో అవును, ముఖ్యమైన మీరు విషయం. చెప్పింది నిజమే. అప్పుడు నా భార్య నాతో చెప్పిందేంటంటే, నేను ఖచ్చితంగా ప్రీమియర్ చూడాలి అంది. నేను అలాగే అన్నా. అప్పుడు డాక్టర్ దగ్గర పర్మిషన్ నేను అంబులెన్స్ని రెడీ చేసి స్ట్రక్చర్ని తీసుకొచ్చి వీల్ చైర్ని కూడా అరేంజ్ చేశాను. తను నా కొడుకు యాక్ట్ చేసిన సినిమా నేను చూడాలని పట్టుబట్టింది. నేను టికెట్ కూడా కొనుక్కొని తీసుకుని వెళ్ళా. అది వాళ్ళు టికెట్ ఇస్తారుగా, అలా వాళ్ళిచ్చారు. అయితే మేము సంజీవ్ పక్కన అలా కూర్చోడానికి సీట్ అడిగాం. సో 7th తేదీనే ఆ ప్రీమియర్. అయితే 3rd మే తను చనిపోయింది. అప్పుడు వాడికసలు ఏమీ తెలీదు, చిన్న వయసు. స్టన్ అయిపోయాడు. నేనిప్పుడు ఏడవాలా, సినిమా రిలీజ్ అయినందుకు సంతోషించాలా అని. అలా కొంత బాధతోనే వాడు కెరీర్ మొదలైంది. వాణ్ణి నేనైతే తప్పుపట్టను, ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరెవరైనా ఉంటే ఏదైనా చేసుకుంటారు. ఒక ఇంప్రెషన్ ఉంది ఆయన గురించి, సంజయ్ గురించి. పబ్లిక్ మైండ్లో ఇది ఖచ్చితంగా ఉంది. అదేంటంటే అండర్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి ఆయనకి ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటున్నారు. అండర్వరల్డ్తో నాకు కూడా కనెక్షన్ ఉంది. నేనెందుకు అబద్ధం చెప్తా? మస్తాన్ నాకు మంచి స్నేహితుడు. ఆ తరువాత కరీంలాల్ కూడా మంచి స్నేహితుడు. ఒక ఆర్టిస్ట్ అయినందువల్ల అందరూ కూడా నన్ను కలుస్తారు. అంటే ఆర్టిస్ట్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు. దాన్ని అలా అనుకోవడం తప్పు. ఆ ఆర్టిస్ట్ ఏదైనా స్మగ్లింగ్ చేస్తే, ఆ ఆర్టిస్ట్ వాళ్లతో కలిసి ప్రజల్నేమన్నా హత్యలు చేస్తే, ఇద్దరూ కూడా ఒకే జాతికి చెందినవారు. అదీ కాకుండా ఆర్టిస్టు పట్ల మర్యాదతో నడుచుకుంటే వాళ్ళొస్తారు, మమ్మల్ని కలుస్తారు. ఇంకా చెప్తే పార్టీని ప్రారంభిస్తారు. పార్టీని పెట్టి వాళ్ళు ఎలక్షన్లో కూడా నుంచుంటారు. అది మా తప్ప? మీ గురించి ఇప్పటివరకు ఎవరు ఏ కంప్లైంట్ చెప్పలేదు. కానీ సంజయ్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మాట్లాడడం అనేది ప్రజలకు బాగా ఎక్కువైంది కదా. క్షమించండి, ఆ రోజుల్లో ప్రజలు బాగా ఆలోచించేవారు. వాళ్ళెంతో ఆలోచించి వీళ్ళు ఇలాంటి వారా అనుకునేవారు. మేం వాళ్ళని కలుస్తాం, వాళ్ళు పార్టీ తరపున వస్తారు, మాట్లాడుతారు. సరే, ఈ విషయం చెప్పండి. మీరు ఎప్పుడు కూడా సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాడేవారు, శివసేనని ఎదిరించి పోరాడారు. కానీ సంజయ్ కేసు జరిగేటప్పుడు శివసేన ప్రభుత్వం జరిగేది, బీజేపీ. అప్పుడు మీరు బాల్ ఠాకరే గారి సాయం అడిగారా? బాల్ ఠాకరే సార్ చెప్పాలంటే నాకు మంచి స్నేహితులు. నేను రాజకీయాల్లోకి రాకముందే ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నన్ను గౌరవిస్తారు, నేను గౌరవిస్తా. నేను ఆయన్ని కలిసా. ఆ టైంలో ఆయన గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో బాల్ ఠాకరే గవర్నమెంట్ నడుస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, తాళం నా దగ్గరుంది అంటారు. ఎవరి దగ్గర తాళం ఉంటుందో రిమోట్ కంట్రోల్. ఆ రిమోట్ కంట్రోల్ మా దగ్గరుందని. తాళం ఎవరి దగ్గర ఉంటుందో దానికోసం వెతుకుతూ ఉంటారు గదా. అది నా కొడుకు కోసం. మీకు తెలుసు, వాడు సమస్యల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాలేదు. అప్పుడు నేను వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకూడదా? వాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, వాడు బాధతో ఉంటే ఒక పాలిటీషియన్గానే నేను తీసుకువెళ్తానుగా. అదే కారణం. ఇది మీకు అనిపించలేదా సిద్ధాంతాల్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది అని? లేదు లేదు, అలా అయితే నేను వాళ్ళ పార్టీలో వెళ్ళి చేరతానుగా. మీరు నా కొడుక్కి సాయం చేశారు, నేను మీ పార్టీలో ఉంటాను అంటానుగా. ఇటువంటివేవి నేను చేయలేదు కదా. నేనేం విన్నానంటే రాబోయే ఎన్నికల్లో బాల్ ఠాకరే గారు మిమ్మల్ని నిలబడకూడదని చెప్పారు కాబట్టి మీరు లేదు నిలబడలేదు. లేదు, 2 ఎలక్షన్స్లో నేను తనకెదురుగా నుంచున్నాను. మీ క్యాండిడేట్కి ఎదురుగా నిలబడ్డాను. 99లో నుంచున్నా, ఇప్పుడు కానీ కూడా. అప్పుడు నిలబడలేదు కదా. అప్పుడెందుకు నుంచోలేదంటే నా లీడర్షిప్ అగ్రీ చేయలేదు. అదే కారణం. ఇది సరైన సమయం కాదని నాకప్పుడు అనిపించింది. అయినా నేను పార్టీ వదిలి రాలేదు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అది నరసింహరావు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ పేరు నేను అనౌన్స్ చేస్తా అన్నారు, నేను ఎలక్షన్లో నుంచోలేదన్నా. ఆ తరువాత బాల్ ఠాకరే నా వరకు అయితే
అంటే నాకు తెలిసి ఆయన ఒక మంచి లీడర్. అప్పుడు నాకు ఆయన ఎటువంటి కండిషన్ పెట్టలా. నేను ఈ విధంగా చేస్తా, నువ్వు నాకు ఎదురుగా ఎలక్షన్లో నుంచోవద్దనలా. నాకు తెలిసి చిన్న చిన్న వాళ్లే ఈ విధంగా ఆలోచిస్తారు. ఆయన అలా ఆలోచించడు. కానీ మీ పార్టీలోనే మీరు ఎన్నికల్లో నిలబడకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు మా పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్లే ఓడిపోయేలా చేసేవారు. ఇవాళ అదే పొలిటీషియన్స్ మళ్ళీ మీ పార్టీలో చేరి ఎన్నికల్లో నిలబడుతున్నారు. నేను ఏ పొలిటీషియన్ గురించి మాట్లాడలా. మీరెందుకు వాళ్ళ పేర్లు నా నోటి నుంచి రప్పించాలని చూస్తున్నారు? నాకు తెలిసింది నేను చెప్తున్నా. అది ఇంకా ఆ టైంలో మహారాష్ట్రలో మీ పార్టీ లీడర్ వచ్చి చెప్పండి. మీరు పేరు చెప్పకపోతే నేను కూడా పేరు చెప్పను. కానీ నిజమేంటంటే ఆ టైంలో మీ పార్టీలో ఉన్న పొలిటీషియన్ ఆయన మళ్ళీ మీ పార్టీలో చేరి ఎన్నికల్లో నిలబడుతున్నారు. అది పార్టీ నిర్ణయం, ఇంకా ఆ నాయకుల నిర్ణయం. నేనేమీ అంత గ్రేట్ లీడర్ని కాను. నేను ఒక చిన్న సిపాయి లాంటి, అది మీకు తెలుసు కదా. దత్ గారు, మీరు సినిమాల్లో విజయం సాధించారు, రాజకీయాల్లో విజయం సాధించారు. స్పోర్ట్స్ మినిస్టర్ అయినప్పటి నుంచి అందులో చాలా కరప్షన్ జరిగాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. దాని గురించి చాలా ఆరోపణలు, ప్రశ్నలు ఉన్నాయి. ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి, ఆరోపణలకి మధ్యలో ఉన్నది స్పోర్ట్స్ మినిస్టర్ సునీల్ దత్. ఆప్కి అదాలత్లో స్పోర్ట్స్ మినిస్టర్ సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ, ఈయన పదవిలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పరిస్థితి ఏమీ బాలేదు. దత్ గారు, మీరు స్పోర్ట్స్ మినిస్టర్ గా పదవి స్వీకరణ చేసిన తర్వాత చెప్పారు, అన్ని విషయాలు చూసుకుంటాను, ఫెడరేషన్ ని ప్రశ్న అడుగుతాను, వాళ్ళని సరైన దారిలోకి తీసుకొస్తానన్నారు. కానీ 3 నెలల తర్వాత మీరు మారిపోయారు. అన్ని ఫెడరేషన్లు అటనోసే, నేను ఏమీ చేయలేనన్నారు. అదే అటోనోసే, ఒప్పుకొని తీరాలి. నేను వాళ్ళని కలిసి మాట్లాడా. అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నో ఫెడరేషన్ ప్రోగ్రామ్స్ గురించి చీఫ్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, ఎందుకంటే గడిచిన 15-30 సంవత్సరాలు ఈ ఫెడరేషన్ ఆ పని మీద ఉంది. అందువల్ల సడన్ గా కొన్ని మార్పులు తీసుకురావడం కష్టం. ఎందుకంటే మనమేం డిక్టేటర్లం కావుగా. నేను చెప్పేదే వేదవాక్కు, నేను చెప్పినట్టు చేయండి అని పంపలేంగా. తర్వాత మీరే అంటారు ఇతను డిక్టేటర్ గా మారిపోయాడు. మీరు డిక్టేటర్ గా మారితే మంచిదనే చెప్తున్నారు. అలాగా పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రియరంజన్ రాజ్మున్షి 10 సంవత్సరాలుగా ఫుట్బాల్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నారు. కానీ ఫుట్బాల్లో మన దేశం 144వ స్థానంలో ఉంది. కరెక్ట్. విజయ్ కుమార్ మల్హోత్రా బీజేపీలో పెద్ద నాయకుడు, ఆర్చరీలో లీడర్ గా ఉంటున్నారు. ఇవాల్టి వరకు ఒక్క బాణాన్ని కూడా కొట్టలేదు. అలాగా. జగదీష్ టైట్లర్, ఆయన జూడో ఫెడరేషన్ కి నాయకుడుగా ఉన్నారు. సురేష్ కల్మాడి గారు ఒలింపిక్ అసోసియేషన్ నాయకుడుగా ఉన్నారు. ఆయన అథ్లెటిక్స్ కూడా నాయకుడు. మీరు ఏ స్పోర్ట్స్ ఫెడరేషన్ తీసి చూసినా అక్కడ ఒక రాజకీయ నాయకుడే లీడర్గా ఉంటాడు. సార్, అయితే మీరు నాకు ఒక చిన్న విన్నపం ఇవ్వాలి. అందరూ మినిస్టర్ని ఇక్కడికి రప్పించేలా చేసి వాళ్ళందరితో ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళని పిలిపించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు లేదు, అలా కాదు. మీరైతే నీళ్లు లేని చోట కూడా నీళ్లు రప్పించేయగలరు మీరు. అడగండి. You have, when I say you, mean the people humiliated Dhanraj Pillai, who paid a 4th Olympic. Not very many people have done. What action have you taken? The people who disarmed, the people who made him to sit down. అది నిజమే దత్ గారు. ప్రజలు ధనరాజ్ గారిని ఏడుస్తూ చూస్తుంటే మన మనసు చాలా బాధ కలుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏదో ఒకటి చేయాలి కదా. నాకే సిగ్గుగా ఉంది. అదేంటంటే ఒక అథ్లెట్ అవమానపడితే, అలా ఎవరైనా అథ్లెట్ని అవమానపరిస్తే నేను ఖచ్చితంగా గ్రామానికి వెళ్లేవాడిని కాను. ఆ గ్రామానికి వెళ్లి ఒక్క అథ్లెట్ని నేను కలిశాను. నేను కింద కూర్చొని వాళ్ళాడిన ఒక్కో మ్యాచ్ నేను చూశాను, అన్ని వివరంగా చూశా. అదేంటంటే లండర్ భుక్తి. ఆ మొదటి మ్యాచ్ చూసినప్పుడు నేను కిందే కూర్చున్నాను. కానీ దత్ గారు, నేను రిపోర్ట్ చదవలేదు. మిమ్మల్ని కూడా హ్యూమిలేట్ చేశారని నేను విన్నాను. మీరు ఉండాల్సిన చోటు మెయిన్ కాంప్లెక్స్ నుంచి చాలా దూరంగా ఇచ్చారని విన్నాను. లేదు, నేను అలా ఏ హోటల్లోనూ లేను. అటువంటి కాంప్లెక్స్ నాకు లేదు. అందువల్లే నిజమా అబద్ధమా? లేదు, మేము ఒక్కొక్కరు వేరు వేరే హోటల్స్ లో. అక్కడికి వచ్చిన ప్లేయర్స్ ఏమన్నారంటే, మొట్టమొదటిసారి ఒక మినిస్టర్ వచ్చి ప్లేయర్స్తో పాటు ఫోటో దిగారు, అడిగి మరీ దిగారని చెప్తున్నారు. మొట్టమొదటిసారి ప్లేయర్స్తో ఒక మినిస్టర్ నవ్వుతూ మాట్లాడారని చెప్పారు, వాళ్ళని ఎంకరేజ్ చేశారని చెప్పారు. కరెక్ట్. ఇది నిజమే కదా? అందుకే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేసేది, ప్రజలు నమ్మేది ఏంటంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని. లేదు లేదు, కొంత సమయం కావాలి. అంటే ఒకే రాత్రిలో బిల్డింగ్ ఏం కట్టలేం కదా. ఒక బిల్డింగ్ కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది.
అక్కడికి వెళ్ళి మీరు ఒకే రోజులో ఇది చేసేయండి అంటే ఎలా? ఖచ్చితంగా కుదరదు కదా. సార్ నా ప్రశ్న ఏంటంటే ఒలింపిక్స్లో ఉంటూ కొన్ని రోజుల ముందు హాకీ కోచ్ని తీసేశారు. ఇండియన్ కోచ్ బాగా ఆడట్లేదని చెప్పి ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇప్పుడు అదే హాకీ కోచ్కి ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. అంటే ఆ కోచ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేకపోతే బాలేదా? అంటే ఏ బేసిస్లో ఆయనకి అవార్డ్స్ ఇస్తున్నారు? మీరు మంచి ప్రశ్న వేశారు. వెరీ గుడ్. అది గనుక మీరు చూస్తే ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది అది మినిస్టర్ ఇవ్వరు. మినిస్టర్ వెనుకుండే కమిటీ. యాజ్ ఏ మినిస్టర్గా ఈ డెమోక్రసీలో నేనది చెప్పలేను. నిర్ణయం నేను తీసుకుంటే ఇక కమిటీ దేనికి? ఒక కమిటీ అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నా వైపు చూస్తే గనక అది ఒక రాంగ్ సెలక్షన్ అంట. అది తప్పు మాట. దత్ గారు, మీరు అంత హెల్ప్లెస్ గా ఉంటే చెప్పండి. ప్రజలకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేదు లేదు, నేను హెల్ప్లెస్ సార్, అదేంటంటే, అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది కదా. అదేంటంటే నేను చెప్పేది అన్నిటికీ రెండు విషయాలుంటాయి. మొదటిది నేను చెప్పిందే కరెక్ట్ అనడం. అదేంటంటే ఈ అర్జున్ అవార్డు విషయంలో గనక చూస్తే నేనేం చేయలేదు, అది కమిటీ నిర్ణయం. మీకే తెలుసు, నేను గనక కమిటీలో ఇంటర్ఫియర్ అయితే వాళ్ళు నేను చెప్పింది ఏది కూడా వినరు. అది దత్ గారు, కనీసం మీరైనా ఒక మంచి పాలసీని తీసుకురావచ్చు కదా. ఆ, కోచ్ సెలక్షన్ ప్రాపర్గా ఉండే విధంగా, ప్లేయర్స్కి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా వెళ్ళి చేరాలి, అవార్డు నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. మీరు ఆ పాలసీని మార్చేశారంటే తర్వాత ఏ కమిటీ ఏమీ చేయలేదు. అంటే అది ఈ కోచ్ సెలెక్షన్ విషయం అయితే అది నా చేతుల్లో ఉండదు. నేనేమి గేమ్స్లో ఎక్స్పర్ట్ని కాను. నేనొక మినిస్టర్. ఈ రోజైతే ఎవరైనా మినిస్టర్ అయిందా తరువాత నాకు బాక్సింగ్ తెలుసు, మంచి కోచ్ ఎవరున్నారు అని ఆయనకేం తెలియదు అనకూడదు. ఒకవేళ నేను బాక్సర్ని అయితే ఆ సెకండే అతనికి తెలుస్తుంది. ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను, ఆ సినిమా గురించి ఏమన్నా అడిగితే ఆ డైరెక్టర్ బాగా తీస్తాడు అంటాను, ఇతను బాగా డైరెక్ట్ చేస్తాడంట, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను. అది వదిలేసి మీరు నాకు బాక్సింగ్ గురించి చెప్పండి, హాకీ గురించి తెలుసు, ఫుట్బాల్ గురించి తెలుసు అని అంటే అప్పుడు ఫెడరేషనే అక్కర్లేదు అది కదా. కాదు సార్, అంతే కదా. ఏంటంటే రాజకీయ నాయకులు అందరికీ కూడా చెప్పండి. ఫుట్బాల్ వచ్చు, క్రికెట్ వచ్చు, అలాగే హాకీ కూడా వచ్చు. లేదు లేదు లేదు, లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే పొలిటికల్ లీడర్ రేపు సినిమాలు తీయడం మొదలు పెడితే ఏమవుతుంది? లేదు లేదు లేదు, అలా చెప్పలేం. నేను మినిస్టర్ గురించి చెప్పడం లేదు, నేను నా గురించి చెప్తున్నాను. దత్ గారు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఫుట్బాల్ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి ఫుట్బాల్ ఆడటం రాదు, హాకీ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి హాకీ రాదు, ఇక బాక్సింగ్ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఒక పంచ్ కూడా ఖచ్చితంగా రాదు. అప్పుడు గనక వాళ్ళైతే ఎలా ఎలక్ట్ చేస్తారు చెప్పండి. అంటే వాళ్ళొక సర్కిల్ని తయారు చేసుకున్నారు. వాళ్ళకి మాత్రమే మినిస్టర్స్ దగ్గర ఇంకా బ్యూరోక్రాట్స్ దగ్గర ఎలా పని లాక్కాలో తెలుసు, అందుకే లేదు ఫెడరేషన్లో లేదు ఉన్నారు. లేదు, నేను దీన్ని ఒప్పుకోను. ఒక మంత్రి అయితే సమస్య ఇక్కడే మొదలవుతుంది. కొన్ని నామ్స్ ఉంటాయి. అదేంటంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ మాత్రమే చేస్తారు. ఇప్పుడున్న ఫెడరేషన్ విషయానికొస్తే అదేంటంటే ఒలింపిక్స్లో కల్మాడి ఉన్నారుగా, అతన్ని జనరల్ సెక్రటరీ, అతను ఒక షూటర్, అతనికి అవార్డు కూడా వచ్చింది. అలా అయితే అతను ఒక అంటే షూటర్ చూసారంటే 2-3 షో పీసులు పెడతారు. లేదు, అంటే ఇలా అవార్డు ఉంచుతున్నారు కదా, తీసుకున్నాం అన్న దానికి ఇవన్నీ 2-3 షో పీసులు పెడతారు చూపించడానికి. అక్కడ. అదే విధంగా హాకీ. ఇండియా టీం కూడా అలాంటిదేనా? చెప్పండి. ఊరికే 2-3 చూపించడానికి షో పీసులు పెడతారు, కానీ నిజంగా కంట్రోల్ చేసే వాళ్ళకి స్పోర్ట్స్ గురించి ఏమీ తెలీదు. ఇది అన్ని ఆటల్లోనూ ఉన్నాయి. లేదు లేదు, నేను మీకు చెప్తాను, దాని గురించి అతనికేమీ తెలీదు. అదేంటంటే ఫెడరేషన్, దాన్ని మనం చేంజ్ చేయాలి. అవును, చేంజ్ తప్పకుండా చేసి చేంజ్ తీరాలి. చేయాలి. ఈ ఫెడరేషన్స్ అన్నిటినీ నడిపే వాళ్ళ మొత్తం టైం చూసారంటే ఆ ప్లేయర్ని ఎలా ప్రోగ్రెస్ చేసేలా దాని గురించి ఉండదు. వాళ్ళు ఎన్నిసార్లు ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి అన్న దాని గురించే ఉంటుంది. నేను ఫెడరేషన్ వాళ్ళందర్నీ కలుస్తాను, చీఫ్ని, సెక్రటరీని, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటా. ఇలాంటి విషయాలన్నీ ఒకే నైట్లో మార్చేయడం కుదరని పని. ముందు వాటి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది అర్థం చేసుకొని మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. అప్పుడు ఒక పాలసీ ఏర్పడుతుంది, అప్పుడు ఆ పాలసీని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇది మంచి విషయం. ప్రజలు ఈ విధానం పాటిస్తున్నారు. ఈ ఫెడరేషన్లో ఎన్ని లోటులున్నాయి, సమస్యలున్నాయి, అవి ఎప్పుడు తీరతాయి, ఇంకా ప్లేయర్స్కి తగిన సౌకర్యాలుండాలి. అదే కదా మన విధి. సార్, మీరు నిజంగానే ఆడే స్పోర్ట్స్ మ్యాన్ని కలిశారంటే అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేకపోతే నిజమేంటో మీకు తెలుస్తుంది. స్పోర్ట్స్ మ్యాన్స్ అందరినీ కలిశారు. ఆ తర్వాత రాథోర్ సార్ ఏం చెప్పారంటే ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే అన్ని ఫెడరేషన్లు చాలా బాగా నడుస్తున్నాయి, మంచి విషయం, సాయం చేయాలి అన్నారు.
ఈ మాట ఆయనే చెప్పారు. కావాలంటే అదొక ఎక్సెప్షనల్ కేసు అయిండొచ్చు. లేదు, ఆ విధంగా చూస్తే మీకు ఓ విషయం చెప్పాలి. ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయం తెలుసుకొని రిఫార్మ్స్ తీసుకోవాలి. రిఫార్మ్స్ అవి ఎలా ఉంటాయంటే మన ప్లేయర్స్ కి దానివల్ల ఎంతో అంటే గౌరవం దత్ గారు, లభిస్తుంది. 100 కోట్ల ప్రజలు ఉండే చోట ఒక్క మెడల్ వచ్చిందంటే అది మన దేశానికి పెద్ద అవమానమే కదా. అవును సార్, అవమానమే, నిజమే, అది అవమానకరమే. పెద్ద అవమానం. అది అవమానమే అంటాను. అది ప్రశ్న అనేది ఎలా ఉంటుందంటే నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ ఫెయిర్ ఆర్ నాట్. మినిస్టర్ అయిన 3 నెలల తరువాత ఓవర్ నైట్ లో అన్నిటినీ లేదు మార్చేయడం లేదు, ఎలా మిమ్మల్ని కుదురుతుంది? ఓవర్ నైట్ మార్చమనట్లేదు. నేను ఏమంటున్నానంటే మీలాంటి కావాలంటే ఒకరు, తొందరలోనే అన్నిటినీ మార్చి వాళ్ళని తీసుకురండి. నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. అది కాదు, ఏమంటారు? మీలాంటి ఒకరు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళని నాతో పాటు రమ్మనండి, వాళ్ళు చెప్పింది చేస్తాను. అన్నీ మార్చేస్తే నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. వాళ్ళకి నా పదవి ఇప్పుడే మేము ఇదంతా ఇచ్చేస్తా. చేస్తే అలా మీరు కాదు కనీసం సార్. ప్రయత్నిస్తానని మాకు మాటిస్తారా? లేదు, నేనేమి ఊరికే అండల్లా. మీరు చెప్పండి, ఎవరైనా ఒక మినిస్టర్ నెహ్రూ సెంటర్కి వెళ్ళి విజిట్ చేశారా? చెప్పండి. అదే నేను మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా? ఖచ్చితంగా అడగచ్చు సార్. సరే చెప్పండి. సరే చెప్పండి, ఏ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే నెహ్రూ స్టేడియంకి వెళ్ళి చూసి మన ఒలింపిక్ ప్లేయర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. ఎవరైనా సరే వెళ్ళండి, మీ కెమెరామెన్ కూడా పంపండి. అక్కడ ఎటువంటి కండిషన్ ఉందో వెళ్ళి చూడండి. ఇంప్లిమెంట్ చాలా ఉంది. నేను ఒలింపిక్స్ గురించి ప్లేయర్స్ గురించి పట్టించుకోకపోతే నేనెందుకని ఆదాయాన్ని రెట్టింపు చేస్తా? అక్కడ ఎన్నో సమస్యలున్నాయన్న విషయం తెలుసు. మీరు చెప్పినట్టు ఒకే రాత్రిలో అన్నీ జరిగిపోతే అంటే ఓవర్ నైట్లో ఇవన్నీ జరిగే పని కాదుగా. అంటే నేను ఒక బాద్షాగా డిక్టేటర్గా ఉన్నానంటే అన్నిటినీ క్లియర్ చేసి అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతాను, మొత్తం అన్నిటినీ మార్చేస్తాను. కానీ డెమోక్రసీలో ఆ విధంగా ఏం జరగదు కదా. మీరు నన్ను తిడతారు, అక్కడున్నవారు అందరూ తిడతారు. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడు, ఈయనేమన్నా అంత పెద్ద గొప్పవాడా? లేదు సార్, మీరు అంతే కదా. స్పోర్ట్స్ ని సరి చేయడానికి కోసం డిక్టేటర్ అయ్యారంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని లేదు మెచ్చుకుంటారు. లేదు, అలాగే అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ఏమీ జరగదు. నేను నిజమే చెప్తున్నాను. ఇటువంటి విషయాల్ని మీరు వాళ్ళకు వివరంగా చెప్పండి, అదే డిక్టేటర్ గురించి. అప్పుడు అందరూ డిక్టేటర్స్ గా మారతారు. ప్రశ్నలు, ఆరోపణలు ఇంతటితో ముగిశాయి స్పోర్ట్స్ మినిస్టర్ ఇంకా ఫిల్మ్ స్టార్ సునీల్ దత్ గారి మీద. ఇవాళ జరిగిన ఈ కేసులో ఇవాటి జడ్జ్ వైసీ హెలన్ గారు ఇచ్చే తీర్పేంటో విందాం. ఈయన మీద మోపబడిన నేరాల నుండి ఇంకా ప్రతిభావంతులైన వకీలు వాదాలు విన్న తర్వాత ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. సునీల్ దత్ మీద మోపబడిన నేరాలన్నీ నిజమని నిరూపించబడలేదు. ఆయన అతను ప్రమోట్ చేసుకున్నా కూడా అది ప్రతి ఒక్కళ్ళకు ఉండే హక్కు. దాని మూలంగా ఎవరికి ఏ బాధ కలగలేదు కాబట్టి ఆయన చట్టానికి వ్యతిరేకంగా అతను ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి ఆయనని రాజకీయాల్లో మిస్ఫిట్ అని చెప్పడం ఇప్పటి వరకు నిరూపించబడలేదు. అతను చేస్తున్న ఆ పోరాటం కారణం వల్ల ఒక పెద్ద పొలిటికల్ స్ట్రగల్ మూలంగా ఆయన మినిస్టర్ అయ్యింది. అది మిస్ఫిట్ కాదు. కొడుకుని చట్టానికి అప్పగించి ప్రొటెక్ట్ చేయించుకోవడం అనేది తండ్రి బాధ్యత. ఆయన చట్టానికి వ్యతిరేకంగా సంజయ్ దత్ని కాపాడాలి అనుకుంటే అది ఇంకా నిరూపించబడలేదు. కాబట్టి ఈ న్యాయస్థానం సునీల్ దత్ గారిని మనస్ఫూర్తిగా విడుదలిస్తుంది. అలాగే కోరుకుంటుంది ఏంటంటే స్పోర్ట్స్ ఇంకా పాలిటిక్స్ని విడదీసి ఒక ప్రో యాక్టివ్ మినిస్టర్గా ఉంటారని అనుకుంటున్నాం. थैंक यू जय साहब. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడిపింది ఫిల్మ్ స్టార్ ఇంకా పొలిటీషియన్ అయిన సునీల్ దత్ గారి మీద. ఈ నమ్మకంతో సునీల్ దత్ గారు ఇండియన్ స్పోర్ట్స్ ని ముందుకు తీసుకెళ్తారు. ఈసారి ఇండియన్ టీం ఒలింపిక్స్ కి వెళితే ఎక్కువ మెడల్స్ తో తిరిగి రావాలి. ఈ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో ముగిద్దాం. ఆప్కి అదాలత్లో తర్వాత ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.